ఒక 6 దశాబ్దాల పాటు తెలుగు సంస్కృతిని, తెలుగు పత్రికా ప్రపంచాన్ని, తెలుగు సమాజాన్ని, తెలుగు రాజకీయాన్ని అపారంగా ప్రభావితం చేసినటువంటి గొప్ప మనిషి రామోజీరావు గారు. ఒక మనీషి, వజ్ర సంకల్పం, అనితర సాధ్యమైనటువంటి నిరంతర శ్రమ, క్రమశిక్షణ. ఒక్కసారి నమ్మాక ఇక ముక్కుసూటిగా ఆ లక్ష్యాన్ని అనుసరించిపోవటం ఆయన పంథ. ఆయనతో నాకున్న అనుబంధం 1980ల దశకం నుంచి ఒక 45 ఏళ్ల పాటు దాదాపుగా. ఎన్నోసార్లు ఇక్కడ ఆయనతో భోజనంలో కూర్చోడం కానీ, కబుర్లు చెప్పుకోవడం కానీ ఉండేది. పోటాడుకునేవాళ్ళం. ఆయనతో పోటాడేవాళ్ళు చాలా కొద్దిమంది. ఆయన కూడా వయసుతో నిమిత్తం లేకుండా, అంతరాలు చూడకుండా ఒక ఆలోచన ఉంటే దాని మీద చర్చ చేసేవారు. తన ఆలోచన విభజిస్తే దాన్ని ఆస్వాదించేవారు. ఒక గొప్ప సంస్థని, చాలా సంస్థల్ని, గొప్ప విశ్వసనీయతని మన తెలుగు సమాజానికి, ఈ దేశానికి వదిలి వెళ్ళిపోయారు. ఈవేళ ఆయనకి సరైనటువంటి నివాళి. ఆయన జన్మదినం నాడు ఏదో మామూలుగా మొక్కుబడిగా చాలా చెప్పుకుంటాం. రామోజీరావు గారి జీవితం అంతా కూడా సమాజంలో అత్యద్భుతమైన ప్రతిభా పాఠవాళ్ళని వెలికి తీయాలి, సమాజానికి పనికొచ్చి సంపద సృష్టించే వాళ్ళని గుర్తించాలి. ఈ సంపద అంటే ఏమిటి? సమాజానికి కావాల్సిన అవసరాలను తీర్చడం, వస్తువులు కానీ, సేవలు కానీ. కాబట్టి ఆ సంపదని పెంచాలి, సమాజంలో అందరి జీవన ప్రమాణాలు పెరగాలని చెప్పని వారు జీవించున్న కాలంలో ఎందరినో పేటికాంతరగత రత్నాన్ని మనం ఎంత గొప్ప రత్నమైనా సరే దాన్ని మనం సానబెట్టాలి, సూర్యకాంతిలో పెట్టాలి. అప్పుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. అలా కాకుండా ఓ పెట్టులోపల పెట్టేస్తే ఎవరికి తెలియదు. కాబట్టి ఈవేళ మరి మన సమాజంలో ఉన్నటువంటి గొప్ప సేవలు చేస్తున్న వాళ్ళు, ఇంకా పెద్దగా ప్రజల్లో గుర్తింపు రాని వాళ్ళని గుర్తించి ఆ పేటికాంతరగత రత్నాలను బయటికి తీసుకొచ్చి సూర్యకాంతిలో వెలిగేట్టు చేస్తున్నారు. అది రామోజీరావు గారికి నిజమైన నివాళి. అందుకు రామోజీ సంస్థలను మనసారా అభినందిస్తూ ఇవాళ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా ఆనందంగానే భావిస్తున్నాను.